పాటల పల్లకిలో భాగస్వామ్యమైనటువంటి కళామిత్రులకు శిరస్సు వంచి ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ జై భీమ్. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకొని చేస్తున్నటువంటి మా బాబాయ్ నేనాల కిషోర్ గారికి, ఎందుకంటే బాబాయ్ పెళ్ళి పాటకు పెళ్ళి, దాన్ని ఆదర్శంగా తీసుకొని నా పెళ్ళి కూడా పాటకు పెళ్ళి చేసుకున్నా. మీకు అది తెలియదు. ఆ వేదిక మీద ఒక చిన్న విషయం చెప్తాను, ఎందుకంటే ఆ వేదిక మీద ప్రముఖ కళాకారులు వచ్చారు అక్కడికి. ఆ వేదికకు అంటే మా పెళ్ళికి పెద్దగా ఇప్పుడు పాటల అనుకుంటున్నాం కదా, పాటలు రాని కళాకారుడు ఉన్నాడు మనకు, ఆగం చేసిన కళాకారుడు అని చెప్పేసి ఆయన ఒక ఆయనే. ఎర్రవెల్లి సూర్యమన్న, ఎర్ర ఉప్పాలన్న, ఏపూరి సోమన్న, ఇట్లా ప్రముఖ కళాకారులు అందరూ వచ్చారు. ఫస్ట్ వీళ్ళు ఉన్నారు స్టేజ్ మీద. ఎర్ర ఉప్పాలన్న కలిసి నడుచుకుంటూ వస్తాడు స్టేజ్ మీకు ఎక్కుతాను. స్టేజ్ మీకు ఎక్కగానే ఆ కళాకారుడు ఆయన కనిపించిండు. ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? అరే రసమై అంత దొంగలు వచ్చిన మావని పెళ్ళికి అన్నాడు. అబద్ధోడు దెబ్బకే దిగిండి, కిందికి వేయండి అన్న ఎత్తికొక్కుంటా. ఆ రోజు నాకు పెళ్ళికి కట్నంగా 10,000 ఇస్తాను, నువ్వు ఒప్పుకున్నాడు అన్నట్టు. ఇప్పటి కూడా ఇస్తూనే ఉన్నాడు. ఇంకా నిజంగా అన్న ఈ వేదిక చూస్తుంటే అప్పటి దుందాము మేము బాబాయ్తో చేసినప్పుడు వంగ పెళ్ళి అనుకుంటా, పాట పాడుకుంటా అంటే గోసిగొంగడి కట్టుకొని ఉరుకుతానం, పాట పాడుతుంటా అటు ఇటు ఉరుకుతానం, ఇంతెత్తు లేచి ఎగిరినా అంటే పూర్తిగా కూడా నిమగ్నమై ఉన్నాం పాటలో. ఆ పాట పాడుతున్న క్రమంలో నాకు గోసూసిపోయింది, నేను చూసుకోలే. మళ్ళీ బాబాయ్ ఉరుకొచ్చి ఇట్లా పట్టిండు దాన్ని. అంటే ఆ రీతిగా పనిచేసినాం మనం అందరం కూడా. వాస్తవంగా అప్పుడు పాటలు ఎట్లా ఎంత జోషుగా ఉండే. అరే రక్తముద్దై తెలంగాణ రగిలిపోతుంటే ఎక్కడెళ్ళింది గోసపడుతుంటే సామ్యవాదిక సమానత్వం సచ్చి సమాదాయరా. అప్పు సప్పులల్ల కొందరు, కూడుగుట్ట లేక కొందరు, వెట్టి సాకిళ్ళల్ల కొందరు, దేశ బతుకులల్ల కొందరు, అయ్యో బతుకులేని బతుకులల్ల బతికి వస్తుంటే సామ్యవాదిక సమానత్వం సచ్చి సమాదాయరా. ఇట్లా వాడుకున్నాం. అవునా కాదా? నిజంగా కూడా దగాపడ్డ కళాకారులు కాదు మీరు, ధైర్యం ఉన్న కళాకారులు. కొంతమందికి వచ్చింది అని మీరు అనుకుంటారు, కానీ మా బతుకులు కూడా అంటే ఇప్పుడు కొద్దిగా మెరుగా కావచ్చు, కానీ దయచేసి ప్రభుత్వానికి నేను మరి ఒక వాళ్ళ పాదాలకు వందనాలు చేసి తెలియజేస్తున్న ప్రభుత్వానికి వినవిస్తున్న ప్రతి ఒక్క కళాకారునికి కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఉప్పలన్న రాసినటువంటి ఒక పాట గెలవగలను, సమాజాన్న గెలవగలను, ఎందుకంటే ఆ పాటలో ఉన్నటువంటి అర్థం మన అందరికి తెలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక పాట. గెలువగలను గెలువగలనులే గడిచిన నాగతమంతా గుణపాఠములే, గెలువగలను సమాజాన గెలువగలనులే గడిచిన నాగతమంతా గుణపాఠములే, గడిచిన నాగతమంతా గుణపాఠములే, గడిచిన నాగతమంతా గుణపాఠములే. ఆస్తి పాస్తి లేకున్నా అందరూ నా వాళ్ళే, ఆస్తి పాస్తి లేకున్నా అందరూ నా వాళ్ళే, ఆస్తి పాస్తి లేకున్నా అందరూ నా వాళ్ళే, ఆస్తి పాస్తి లేకున్నా అందరూ నా వాళ్ళే. ప్రేమించే గుణముంటే లోకమే నా ఇల్లే, ప్రేమించే గుణముంటే లోకమే నా ఇల్లే, ప్రేమించే గుణముంటే లోకమే నా ఇల్లే, ప్రేమించే గుణముంటే లోకమే నా ఇల్లే. అవునన్నా కాదన్నా నన్నెవరేమనుకున్నా, అవునన్నా కాదన్నా నన్నెవరేమనుకున్నా, అవునన్నా కాదన్నా నన్నెవరేమనుకున్నా, అవునన్నా కాదన్నా నన్నెవరేమనుకున్నా. ఇరుగు పొరుగు నా వాళ్ళని ఇష్టపడే మనిషిని గెలువగలను, నేను గెలువగలను, అరరర గెలువ
గెలువగలను సమాజాన గెలువగలనులే గడిచిన నా గతమంతా గుణపాఠములే గడిచిన నా గతమంతా గుణపాఠములే గడిచిన నా గతమంతా గుణపాఠములే సిరి సంపదలెన్నున్న సంస్కారమే విన్నా సిరి సంపదలెన్నున్న సంస్కారమే విన్నా మంచిని మించిన మనిషి మదిలో లేదన్నా మంచిని మించిన మనిషి మదిలో లేదన్నా సాహసమే నా పానం చిరునవ్వే సమాధానం చిరునవ్వే సమాధానం చిరునవ్వే సమాధానం సడలిన సంకల్పముతో శక్తినంత దారపోసి గెలువగలను నేను గెలువగలను అరగల గెలువగలను సమాధాన గెలువగలనులే గడిచిన నా గతమంతా గుణపాఠములే గడిచిన నా గతమంతా గుణపాఠములే గడిచిన నా గతమంతా గుణపాఠములే అపజయాలు నన్ను తట్టి వేలన చేస్తున్నా అపజయాలు నన్ను తట్టి వేలన చేస్తున్నా అరే అపజయాలు నన్ను తట్టి వేలన చేస్తున్నా అపజయాలు నన్ను తట్టి వేలన చేస్తున్నా విజయము నా వెన్ను తట్టి ముందు నడిపెనన్నా విజయము నా వెన్ను తట్టి ముందు నడిపెనన్నా అరే మహనీయుల చరిత చెప్ప కదలి నడవరన్నా మహనీయుల చరిత చెప్ప కదలి నడవరన్నా నిండుగా ఈ జగతిలోన జాతి జెండనెత్తుకున్న నిండుగా ఈ జగతిలో జాతి జెండనెత్తుకున్న గెలువగలను నేను గెలువగలను అరగల గెలువగలను సమాజాన గెలువగలనులే గడిచిన నా గతమంతా గుణపాఠములే గడిచిన నా గతమంతా గుణపాఠములే గడిచిన నా గతమంతా గుణపాఠములే గడిచిన నా గతమంతా గుణపాఠములే ప్రజా కళలు వర్ధిల్లాలి ప్రజా కళలు కళాకారుల ఐక్యత వాస్తవంగా ఈ సభ మీదకి నన్ను ఆహ్వానించినటువంటి మా బాబాయ్ గారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నా నేను చేసుకున్న అమ్మాయి కూడా బాబాయ్ దగ్గర చుట్టము అది కూడా మీకు చెప్తాను ఎందుకంటే తెలిసి ఉండాలి బాధలు అక్కడి నుంచి అనుభవించుకొని వచ్చినాం కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ జై భీములు తెలియజేస్తాము హృదయపూర్వక ధన్యవాదాలు.